గుహ తలుపు దగ్గర ఎలుగుబంటి కాపలా కాస్తూ నిలబడి ఉంది. తలుపు తెరిచి లోపలికి తీసుకెళ్ళింది. లోపల బుట్టలో, సంచుల్లో ఎండిన పండ్లు, గింజలు, మాంసం నిల్వ ఉంది. ఇది కష్టకాలం కోసం నిల్వ చేసిన ఆహారం. ఎవరు ఎంత ఇచ్చారో వారికి ఇప్పుడు అంతే తిరిగి వస్తుంది అని సింహం చెప్పింది. సగం ఆహారం ఇచ్చిన జంతువులంతా హాయిగా తిండితో ఉన్నారు. కానీ నక్క దగ్గర లెక్కలు సున్నా. మొదట కొద్దిగా ఇచ్చినా మిగతా జంతువులు దానితో పంచుకోలేదు. ఆకలితో అలమటిస్తూ సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఏదైనా తిండి ఇవ్వండి అని వేడుకుంది. సింహం గంభీరంగా చెప్పింది, ముందు తెలివి, స్వార్థం అనుకున్నది ఇప్పుడు నష్టమైంది కదా. నేను కఠినంగా ఉన్నా, అది అందరి మేలు కోసం. ఇక ముందు కలిసి ఉండు అని తన వాటా నుంచి కొంత ఆహారం ఇచ్చి నక్క తలదించి ఇంటికి వెళ్ళిపోయింది. మాయ చేసి ఒంటరిగా లాభం పొందడం కన్నా అందరితో కలిసి పని చేయటం మంచిది.